మీనరాశి జాతకులకి గోచారిత్య గ్రహాల యొక్క అనుకూలత పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ఏలినాటి శని ప్రభావం ప్రబలంగా ఉంటుంది కావున శనిగ్రహ దోష నివారణ పిల్లలు దానం చేసుకోవడం వల్ల రాజ్యయోగ ప్రాప్తి అవడానికి ఆస్కారం ఉంటుంది. శనివారం శని త్రయోదశి రోజున విశేషంగా మీరంతా కూడా ఈ మాసంలో శని త్రయోదశి రోజున విశేషంగా తిలలు దానం చేసుకోండి, అన్నదానం చేయడానికి ప్రయత్నం చేయండి. తైలాభిషేకం ప్రధానంగా శనిగ్రహ దోష నివారణార్థం శని భగవాన్ ప్రీతికరంగా తైలాభిషేకం చేయడం, ప్రధానంగా మీకంతా కూడా అన్నదానం చేయడం వల్ల, శునకాలకి ఆహారం పెట్టడం వల్ల, గోమాతకి ఈ యొక్క పచ్చిక తెలగపిండి గ్రాసాన్ని సమర్పించడం వల్ల రాజ్యకు ప్రాప్తి అవడానికి ఆస్కారం ఉంటుంది. పంచమస్త బృహస్పతి యోగం వివాహాది శుభకార్యం నెరవేరడానికి, మీ మనోవాంఛలంతా కూడా నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది. శుభకర వ్యయాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతుంటాయి. స్థిరాస్తి లాభాలు, గృహయోగ లాభాలు, సంతానం లేని వారికి సంతాన యోగం అంతా కూడా సిద్ధించబోతుంది. రాజయోగ ప్రాప్తి అవడానికి ఆస్కారం ఉంటుంది. త్రిగ్రహ కూటమి అంతా కూడా ఈ యొక్క గ్రహాల యొక్క అనుకూలత పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి, శుక్రుడు, బుధ భగవానుడు అనుకూలత పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ఖర్చులు కూడా విపరీతంగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ధనయోగాల ప్రాప్తి కోసం ప్రయత్నించడం కూడా కమలాత్మక దేవికి ఆరాధన చేయడం, ప్రధానంగా తామర పూలతోటి, తేనెతోటి, తెల్ల ఆవాలతోటి ఈ యొక్క సకల గ్రహదోష నివారణార్థం మహాలక్ష్మీదేవికి ప్రీతికరంగా స్థిర నివాసంగా ఉండడానికి మహాలక్ష్మీదేవి అనుగ్రహం కోసం ప్రయత్నించడం కూడా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు, కమలాత్మిక దేవి హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల మహాలక్ష్మీదేవి అనుగ్రహం అంతా కూడా కరుణా కటాక్ష వీక్షలంతా కూడా లభించడానికి ఆస్కారం ఉంటుంది. జూన్ నెల మాసంలో ప్రత్యేకంగా మీరంతా కూడా 26, 27, 28, 29 తారీఖులో మంచి శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది. మీకు అదృష్ట యోగం అదృష్ట కాలంగా మీకంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. 19 యొక్క సహాయ సహకారాలు లభిస్తుంటాయి. వివాహాది శుభకార్యాల్లో పాల్గొంటూ ఉంటారు. తద్వారా దూర ప్రయాణాలు చేయడం కానీ, పుణ్యక్షేత్ర దర్శనాలు కానీ, తీర్థస్నానాలు చేయడం కానీ, పుష్కర స్నానాలు చేయడం కానీ అదృష్ట యోగానికి అంతా కూడా మంచి కాలంగా చెప్పడం జరుగుతుంది. విశేషమైన పుణ్యయోగాల కోసం ప్రయత్నించడం కూడా జన్మజాతకంలో ఉండే దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించండి. మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది కదా, జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించండి. జాతకరీత్యా లగ్న చక్రవశాత్తు పంచమ స్థానం మరియు సప్తమ స్థానం, ఈ యొక్క నవమ స్థానం, ఏకాదశ స్థానంలో ఏ గ్రహాలు ఉన్నాయి, ఈ గ్రహయోగ కారణం అంతా కూడా గ్రహదోష నివారణార్థం అంతా ఆ గ్రహాల యొక్క శాంతి పూజలు ఆచరించడం వల్ల విశేషంగా మీరంతా కూడా శని భగవానుడికి, శుక్రుడికి, అంగారకుడికి, బృహస్పతికి మరియు బుధ భగవానుడికి అంతా కూడా జపము, దాన హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల, దుర్గా సప్తశతి పారాయణం చేయించడం కానీ, ఖడ్గమాల స్తోత్రాన్ని పఠనం చేయించడం కానీ, ప్రతినిత్యం కూడా చండీ హోమాది కార్యక్రమం ఆచరించడం వల్ల మీకంతా కూడా అధికంగా లాభాలు సిద్ధించడం కానీ జరుగుతూ ఉంటుంది. రాజశ్యామల యజ్ఞాతిగతలు ఆచరించడం వల్ల, విశేషమైన పుణ్యక్షేత్రంలో అంతా కూడా ఆచరించడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి అంతా కూడా ఉంది. ఏలినాటి శని ప్రభావం అంతా కూడా ప్రబలంగా ఉంటుంది కావున కర్మదోష నివారణార్థం మీరంతా కూడా పుణ్యమైన కార్యక్రమాలు చేయడానికి ప్రయత్నం చేయండి. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. తద్వారా మీకంతా కూడా పుణ్యమైన యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా మీ జాతకరీత్యా ఉన్న దోషాలకి పరిష్కారం చేస్తూ ఉండాలి. గోచారీత్యా గ్రహాల యొక్క అనుకూలత అంతా కూడా పెరగడానికి, మీకంతా కూడా గ్రహాల యొక్క బలం పెరగడానికి ప్రయత్నం చేస్తుండాలి. హనుమతారాధనలో భాగంగా ప్రతినిత్యం కూడా హనుమాన్ చాలీసా పారాయణం చేయడం, సింధూరాభిషేకాది కార్యక్రమాలు ఆచరించడం, సుందరకాండ పారాయణం చేయించడం కానీ చేస్తూ ఉంటే కనుక రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మీరంతా కూడా చూసుకుంటే ఈ యొక్క అమావాస్య అంతా కూడా ఆదివారం సంభవిస్తుంది. జూన్ నెల మాసంలో 14వ తారీఖు సంభవిస్తుంది కావున ఆ రోజున మీరంతా కూడా పుణ్యమైన కార్యక్రమాలు ఆచరించండి. తిలలు దానం చేసుకోవడం కానీ, గోధుమలు దానం చేయడం కానీ, స్వయంపాక దానం కానీ, ఫలదానం కానీ చేయడం వల్ల బ్రాహ్మణత్వం అంతా కూడా మహావిష్ణు స్వరూపంగా ఉంటారు కావున స్వయంపాక దానం చేయండి. తద్వారా రాజ్యయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ నమ నామాన్ని జపాన్ని ఆచరించండి. దత్తాత్రేయాయ శరణం స్మరణ మాత్రం సంతుష్టాయ నమ, దత్తాత్రేయాయ స్మరణ మాత్రం సంతుష్టాయ నమ, ద్రాం దత్తాత్రేయాయ నమ, ద్రాం దత్తాత్రేయాయ నమ, ద్రాం దత్తాత్రేయాయ నమ. ఈ నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ నమ, ద్రాం దత్తాత్రేయాయ నమ. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి జూన్ నెల మాసంలో విశేషంగా ఈ మాసంలో మీకంతా కూడా త్రిగ్రహ కూటమి అంతా కూడా సంభవిస్తుంది. ప్రధానంగా బృహస్పతి, శుక్రుడు, బుధ భగవానుడు అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేయబోతున్నారు. శుక్రుడు అంతా కూడా యోగకారకుడు, లక్ష్మీ కారకుడు, బుధుడు అంతా కూడా వ్యాపార కారకుడు, ప్రధానంగా బుద్ధి ప్రదాత,
విద్యలో, ఉద్యోగంలో మార్పులు జరగడానికి ఆస్కారం ఉంటుంది. లక్ష్మి కారకత్వం ఉంటుంది. ప్రధానంగా బృహస్పతి అంతా కూడా సంతాన కారకుడు, వివాహాది శుభకార్యాల కారణం. ప్రధానంగా గృహయోగ కారకుడు అంతా కూడా మహాలక్ష్మీదేవి అనుగ్రహం కోసం ప్రయత్నించడం కూడా ఈ 3 గ్రహాలంతా కూడా అనుకూలత పెరగడానికి ఆస్కారం ఉంటుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు విశేషంగా వీరంతా కూడా ఈ యొక్క జూన్ నెల మాసంలో అమావాస్య రోజున విశేషంగా ఆదివారం రావడం చాలా విశేషమైన రోజు. ఆదివారం అమావాస్య రావడం వల్ల వీరంతా కూడా విశేషమైన పుణ్య కార్యక్రమాలు ఆచరించండి. తిలలు దానం చేసుకోవడం కానీ, గోధుమలు దానం చేయడం కానీ, విశేషంగా బ్రాహ్మణోత్మకంతా కూడా పితృదోష నివారణార్థం గతించిన పితృదేవతలకు ప్రీతికరంగా తిలతర్పణాలు ఆచరించడం, ఈ యొక్క బ్రాహ్మణోత్మకంతా కూడా స్వయంపాక దానం చేయడం వల్ల, గోమాతకు సేవ చేయడం వల్ల రాజయోగ ప్రాప్తి అవడానికి ఆస్కారం ఉంటుంది. తిలతర్పణాలు, శ్రాద్ధకర్మలు ఆచరించడం వల్ల రాజయోగ ప్రాప్తి అవడానికి ఆస్కారం ఉంటుంది. పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. తీర్థ స్నానాలు చేయడానికి ప్రయత్నం చేసుకోండి. మీకంతా కూడా జాతకరీత్యా ఏలినాటి శని ప్రభావం ఉన్న రాశులంతా కూడా చూసుకుంటే కుంభరాశి జాతకులకి ఏలినాటి శని ప్రభావం ఉంది. మేషరాశి జాతకులకి ఏలినాటి శని ప్రభావం ఉంది. మరియు మీనరాశి జాతకులకంతా కూడా ఏలినాటి శని ప్రభావం అంతా కూడా ప్రబలంగా ఉంటుంది. కావున శని గ్రహ దోష నివారణ తిలలు దానం చేసుకోవడం, రాజయోగ ప్రాప్తి అవడానికి ఆస్కారం ఉంటుంది. తైలాభిషేకం చేయడం, పిప్పలాద ఋషి యొక్క చరిత్రను పారాయణం చేసుకోవడం, నలదమయంతి యొక్క చరిత్రను అంతా కూడా పారాయణం చేసుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి అవడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మీదేవి స్థిరనివాసంగా ఉండడానికి మీరంతా కూడా మహాలక్ష్మీదేవి ఆవిర్భావ చరిత్రనంతా కూడా పారాయణ చేయండి. రాజయోగ ప్రాప్తి అవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా కనకదార స్తోత్రాన్ని పఠనం చేసుకోవడం, మహాలక్ష్మీదేవి కవచాన్ని అంతా కూడా పారాయణం చేయడం, మహాలక్ష్మీదేవికి ప్రీతికరంగా చండీ హోమాది కార్యక్రమాలు, లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. కమలాత్మిక దేవి శాంతి పూజలు ఆచరించడం వల్ల, కమలాత్మిక దేవి ఆరాధనలో భాగంగా కమలాత్మిక దేవి మూలమంత్రంతో, తామర పూలతోటి, తేనెతోటి మరియు పరమాన్నంతో యజ్ఞమహోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మీదేవి కరుణా కటాక్షం వీళ్ళంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి మీకంతా కూడా పట్టబోతున్నాయి. విశేషంగా పుణ్యమైన గ్రహాలంతా కూడా అనుకూలతగా ఉండడం, గోచారిత్య రాహుకాల దోషాలలో ప్రధానంగా చూసుకుంటే కాలసర్ప దోషంలో అంతా కూడా రాహుకేతు మధ్యలోనే మిగతా గ్రహాలంతా కూడా ఉన్నాయి. కావున గోచారిత్య కాలసర్ప స్తంభంలో ఉంది. కావున గ్రహదోష నివారణార్థం చండీ సప్తసతి పారాయణం చేయించడం వల్ల రాజయోగ ప్రాప్తి అవడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా అన్నదానం చేయించడం, గోమాత సేవ చేయడం వల్ల రాజయోగ ప్రాప్తి అవడానికి ఆస్కారం ఉంటుంది. బృహస్పతి అతిచారంలో మార్పు, ఉచ్చస్థానంలో మార్పు వల్ల రాజయోగ ప్రాప్తి కలగడానికి విశేషంగా 5 రాశుల వాళ్ళకి రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా కర్కాటక రాశి జాతకులకి రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. మీ యొక్క మకర రాశి జాతకులకంతా కూడా రాజయోగ ప్రాప్తి, ఈ యొక్క కర్కాటక రాశి జాతకులకి అత్యంత శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే కన్యా రాశి జాతకులకు కూడా అదృశ్య యోగం పట్టబోతుంది. మిథున రాశి జాతకులకు అంతా కూడా అదృశ్య యోగం పట్టబోతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క వృశ్చిక రాశి జాతకులకు కూడా అదృశ్య యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. విశేషమైన ధన ప్రాప్తి అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. బృహస్పతి అనుకూలత వల్ల ధనస్సు రాశి జాతకులు కూడా అత్యంత శుభమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. రాజ్య యొక్క ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. వివాహాది శుభకార్యాలు నెరవేరడానికి, కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. మకర రాశి జాతకులకి సప్తమ స్థానంలో బృహస్పతి ఉచ్చ స్థానంలో మార్పు వల్ల శీఘ్ర కళ్యాణ యోగము, అదృష్ట యోగం పట్టడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. రాజకీయంగా కూడా మంచి పలుకుబడి పెరుగుతుంది. రాజకీయంగా కూడా మీకంతా కూడా రాజ్యయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్న సమయంలో నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది. దత్తాత్రేయ ఆరాధన చేయడం వల్ల అత్యంత శుభమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. మరియు కుంభరాశి జాతకులకు కూడా వ్యాపారంలో లాభాలు సిద్ధించడం కానీ, అధికంగా మహాలక్ష్మీదేవి అనుగ్రహం అంతా కూడా సిద్ధించడం కానీ, జీవితంలో ఊహించిన మార్పులు జరగడం కానీ ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. మహాలక్ష్మీదేవి అనుగ్రహం వల్ల అదృష్ట లక్ష్మి శ్రీనివాసంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. మీనరాశి జాతకులకి పంచమస్త బృహస్పతి యోగం వల్ల రాజ్యయోగ ప్రాప్తి అవడానికి ఆస్కారం ఉంటుంది. మీకంతా కూడా వ్యాపారంలో లాభాలు సిద్ధించడం కానీ, సంతానం లేని మనకి సంతాన యోగం, వివాహాది శుభకార్యాలంతా కూడా నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది. స్థిరాస్తి లాభాలు, విశేషంగా గృహయోగ లాభాలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఏలినాటి శని ప్రభావంగా ప్రబలంగా ఉంటుంది. కావున మీనరాశి జాతకులంతా కూడా శాంతి పూజలు ఆచరించండి. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామ దూతాయనమ నామాన్ని జపాన్ని ఆచరించండి. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. మేము చెప్పే జాతకాలన్నీ కూడా గోచారిత్య ఇవన్నీ కూడా చూసుకుంటే గ్రహయోగం అంతా కూడా ఏ రకంగా అనుకూలిస్తుంది, గోచారిత్య గ్రహాలంతా కూడా అనుకూలత ఏ రకంగా ఉంటుంది, గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా ఏ రకంగా ఏ రాశి మీద ఎక్కువగా ప్రబలంగా చూపిస్తుంటాయి, ఏ దోషానికి ఏ పరిహారం ఆచరించాలని గోచార చక్ర వశాత్ అంతా కూడా నేను చెప్పడం జరిగింది.
ఈ జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించాలి అని చెప్పేసి అనుకుంటే కనుక మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున జన్మ జాతకంలో ఉండే దోషాలకంతా కూడా వేదిక జ్యోతిష ప్రకారంగా దత్తనాడి ప్రకారంగా మీకంతా కూడా జాతకం విశ్లేషణ చేసి మీకంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది. శీఘ్రంగా మీకంతా కూడా అదృష్ట యోగం పట్టడానికి మీకంతా కూడా శాంతి పూజలు ఆచరిస్తాము. మీ జన్మ జాతకాన్ని అంతా కూడా మా ద్వారా మీరు విశ్లేషణ చేయించుకోవాలనుకుంటే కింద కనపడే నెంబర్కి అంతా కూడా వాట్సాప్ చేయండి. మీరు అపాయింట్మెంట్ తీసుకోండి, జాతకాన్ని విశ్లేషణ చేయించుకోండి. తద్వారా మీకు అంతా కూడా తగు పరిష్కారం అంతా కూడా దొరుకుతుంది. రాజ్యయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. మా యొక్క ఛానల్ అంతా కూడా మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, హైప్ కూడా చేయండి. తద్వారా మీకు అంతా కూడా మంచి శుభమైన వార్త వినడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మీదేవి అనుగ్రహం అంతా కూడా లభించడానికి ఆస్కారం ఉంటుంది. అదృష్ట లక్ష్మి శ్రీనివాసంగా ఉండడానికి మాకంతా కూడా మీ యొక్క సహకారం అంతా కూడా ముఖ్యంగా ఉంటుంది. కావున నేను చెప్పే పరిష్కారం అంతా కూడా ఆచరించండి. మంచి శుభమైన వార్త వింటారు. హనుమతే శ్రీరామదూతాయ నమః.